పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు హరిన్యాస్ వరల్డ్. ఈరోజు టాపిక్ వచ్చేసి రౌండింగ్ ఆఫ్ నంబర్స్. నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. మనకి వన్స్ డిజిట్ లో వన్స్ కానీ టెన్స్ కానీ హండ్రెడ్స్ కానీ థౌజండ్స్ ఏ డిజిట్ అయినా 0 నుంచి 4 లోపల ఉంటే దానికి రౌండింగ్ ఆఫ్ వచ్చేసి యాడ్ చేయాలి. బిఫోర్ నెంబర్కి 0 యాడ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. అది ఎట్లా వస్తుందో మళ్ళీ చెప్తాను. 5 నుంచి 9 లోపల ఉంటే 1 యాడ్ చేసుకోవాలా బిఫోర్ నెంబర్కి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ వన్, రౌండ్ ఆఫ్ నియరెస్ట్ టెన్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 73. దీనికి నియరెస్ట్ 10 70 ఉంది, 80 ఉంది. సో మనం ఎలా చూస్ చేసుకుంటాం? 70 నియరెస్ట్ నెంబరా లేదా 80 నియరెస్ట్ నెంబరా అని. ఫస్ట్ సపోజ్ ఇక్కడ చూడండి 3 ఉంది. 0 to 4 అంటే 0 1 2 3 4. ఇవి ఈ 5 లో ఏది వచ్చినా బిఫోర్ నంబర్ కి 0 యాడ్ చేసుకోండి. సో 7 + 0 ఎంత? 7. నెక్స్ట్ ఇక్కడ 1's ప్లేస్ లో ఉండే దగ్గర 7 ఉంది, 0 రాసుకోండి. సో ఏది నియరెస్ట్ నెంబర్? 70. బాగుందా ట్రిక్? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2, 87. సో ఇక్కడ 7 ఉంది 1's ప్లేస్ లో. సో 1's ప్లేస్ లో 7 ఉంటే ఇక్కడ 5 ఉన్న 6 7 8 9 ఈ 5 నంబర్స్ లో ఏ నంబర్ ఉన్నా బిఫోర్ నంబర్ కి 1 యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి బిఫోర్ నంబర్ కి 1 యాడ్ చేసుకుంటున్నాం. సో 8 + 1 9. ఈ 1's ప్లేస్ లో ఏ నంబర్ ఉన్నా మనం 0 రాసుకోవాలి. సో వాట్ ఈస్ ద నియరెస్ట్ నంబర్ ఫర్ 87? 90. అలాగే ఇంకోటి తీసుకో 873 ఆ 78. ఏదో ఒక నంబర్ మీకు నచ్చిన నంబర్ తీసుకొని ట్రై చేయండి. 8 ఉంది. సో మనం ఏం యాడ్ చేసుకోవాలి బిఫోర్ నెంబర్ కి? ఇది చూడదండి, నియరెస్ట్ 10 అన్నప్పుడు 10's ప్లేస్ 1's ప్లేస్ లో ఉండే నంబర్ మాత్రమే చూసుకోండి, ఫస్ట్ 2 నంబర్స్. సో 8 ఉంది కాబట్టి బిఫోర్ నెంబర్ కి మనం 1 యాడ్ చేసుకోవాలి. సో 1 యాడ్ చేసుకుంటే 7 + 1 ఎంత? 8. ఈ బిఫోర్ నంబర్ యాజ్ ఇట్ ఈజ్ అంటే రాసుకోవాలి. ఇక్కడ నంబర్ కి 0 రాసుకోవాలి. సో 878 కి నియరెస్ట్ నంబర్, నియరెస్ట్ టెన్స్, రౌండింగ్ ఆఫ్ టు ద టెన్స్ వచ్చేసి 880. అర్థమైంది అనుకుంటాను. ఇంకొకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే ఇంకొకసారి చెప్తాను చూడండి. నియరెస్ట్ టెన్స్ అన్నప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు 0 నుంచి 4 లోపల ఏ నంబర్ ఉన్నా 1's ప్లేస్ లో బిఫోర్ నంబర్ కి యాడ్ చేసుకోండి. బిఫోర్ నంబర్ కి 0 యాడ్ చేసుకోండి. 8 + 0 ఎంత? 8 వస్తుంది. 1's ప్లేస్ లో ఏ నంబర్ ఉన్నా 0 పెట్టుకోండి. మనకి రౌండింగ్ ఆఫ్ అంటే అది 10 కానీ 20 కానీ 30 కానీ నెక్స్ట్ నెంబర్ 0 వచ్చేటట్లు ఉండాలి. కానీ 84 85 మీరు అనొచ్చు 84 కి నియరెస్ట్ నెంబర్ 85 అనొచ్చు. కాదు, రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ టెన్స్ అంటే 10's డిజిట్ లో ఏది ఉంటుందో అదే. టెన్స్ లో ఏముంటాయి? 80 90 100 110 అట్లా. ఇంకొక ఎగ్జాంపుల్ 99. ఇప్పుడు 99 వచ్చింది. సో 99 కి ఏది నియరెస్ట్ నెంబరు? 90 తీసుకోవాలన్నా 100 తీసుకోవాలనే డౌట్ ఉండొచ్చు. సేమ్ ఇదే ట్రిక్ ఫాలో అయితే 9 ఉంది కాబట్టి ఇక్కడ 1's ప్లేస్ లో +1 యాడ్ చేసుకుంటే 9 + 1 10. సో ఇక్కడ ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ రాస్తే ఇక్కడ 100. అర్థమైందా? నెక్స్ట్ వన్, నియరెస్ట్ రౌండ్ ఆఫ్ 100. సో 100s అంటే మనకి 3 డిజిట్స్ ఉండాలి. 745.
వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్. సో ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే ఫస్ట్ నియరెస్ట్ 100 అంటే నియరెస్ట్ 10 అంటే మనం ఈ 2 డిజిట్స్ చూసుకున్నాం. ఇప్పుడు నియరెస్ట్ హండ్రెడ్స్ అంటే 3 డిజిట్స్ చూసుకోవాలి. 3 డిజిట్ లో సెకండ్ టెన్స్ ప్లేస్ చూసుకోవాలి. వన్స్ ప్లేస్ లో ఎంత ఉందో మనకు అవసరం లేదు. సో టెన్స్ ప్లేస్ లో చూసుకోవాలి. ఇక్కడ టెన్స్ ప్లేస్ లో 4 ఉంది. 4 ఉంది కాబట్టి బిఫోర్ నెంబర్ మనం ఏం యాడ్ చేసుకోవాలా? 0 యాడ్ చేసుకోవాలా. సో +0. 7 + 0 7 ఉంది. నెక్స్ట్ 2 డిజిట్స్ మనకి ఎంత ఉన్నా సరే మనము జీరోస్ యాడ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద నియరెస్ట్ రౌండింగ్ నంబర్ ఫర్ 745? నియరెస్ట్ హండ్రెడ్స్ 7 అండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ 857. 857. ఇక్కడ మనం ఏ నెంబర్ చూసుకోవాలా? వన్స్ ప్లేస్ లో ఎంత ఉందో చూడొద్దండి, సైడ్ పెట్టేయండి. టెన్స్ ప్లేస్ లో మనకి ఇక్కడ 5 ఉంది. సెకండ్ నెంబర్ చూసుకోండి, ఫస్ట్ నెంబర్ కాకుండా సెకండ్ నెంబర్. సెకండ్ నెంబర్ 5 ఉంది. 5 ఉంటే మనం ఏం యాడ్ చేయాలా? బిఫోర్ నెంబర్ కి 1 యాడ్ చేయాలా. బిఫోర్ నెంబర్ కి 1 యాడ్ చేస్తాం. 8 + 1 ఎంత? 9. 9 ఇక్కడ 0 ఇక్కడ 0. What is the nearest 100 for 857? 900 is the nearest number. అదే విధంగా నియరెస్ట్ 1000. 1000 అంటే మనకి ఎన్ని నంబర్స్ ఉండాలా? 4 నంబర్స్ ఉండాలా. ఎన్ని డిజిట్స్ ఉండాలా? 4 డిజిట్స్ ఉండాలా. సో 5348. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? నియరెస్ట్ 1000 అన్నప్పుడు 8 ఇక్కడ ఉన్న వన్స్ ప్లేస్ ది చూడొద్దండి, 4 టెన్స్ ప్లేస్ ది వద్దు. నెక్స్ట్ ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ లో ఏముందో దాన్ని మనం చూసుకోవాలి. హండ్రెడ్స్ ప్లేస్ లో 3 ఉంది కాబట్టి 3 ఉంటే మనం బిఫోర్ నెంబర్ కి ఏం యాడ్ చేయాలా? 0 యాడ్ చేయాలా. సో 5 + 0 5. నెక్స్ట్ నెంబర్స్ అన్నా నెక్స్ట్ ప్లేసెస్ అన్నా జీరోస్ ఉంది. అర్థమైంది అనుకుంటాను అందరికి. చూడండి పిల్లలు, ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నాను. 5439. అదర్వైజ్ 5939. ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉందో అదే చూసుకోవాలి మనం. 9 ఉంది కాబట్టి బిఫోర్ నెంబర్ కి మనం ఏం యాడ్ చేసుకోవాలా? +1 యాడ్ చేసుకోవాలి. +1 యాడ్ చేసుకుంటే 5 + 1 ఎంత అవుతుంది? 6. నెక్స్ట్ ఫాలోయింగ్ డిజిట్స్ ప్లేస్ లో మనం జీరోస్ పెట్టుకోవాలి. ఈజీ అని అనుకుంటారు అందరికి. నచ్చిందా ఈ ట్రిక్ అందరికి? అలాగే మీరు 10,000s, నెక్స్ట్ 1 lakh ఇట్లా ఏ దాన్ని చూసుకోవాలన్నా బిఫోర్ నంబర్ చూసుకుంటే, ఫర్ సపోజ్ 10,000 చూసుకున్నాం, 56,003 ఉంది. సో మనం ఏం చూడాలా? ఈ ప్లేసెస్ అంతా వదిలేసి బిఫోర్ నంబర్, లాస్ట్ డిజిట్ కి బిఫోర్ ఆఫ్టర్ నంబర్ ఏమైతే ఉందో ఆ నంబర్ చూసుకోండి. ఫర్ సపోజ్ హియర్ థౌసండ్స్ ప్లేస్ లో ఏ నెంబర్? 10,000 చూడాలి అన్నప్పుడు థౌసండ్స్ ప్లేస్ లో. ఒకవేళ మీరు టెన్స్ చూడాలి అనుకుంటే వన్స్ ప్లేస్ లో, 100 చూడాలి అనుకుంటే టెన్స్ ప్లేస్ లో ఏముందో, థౌసండ్స్ చూడాలి అనుకుంటే హండ్రెడ్స్ ప్లేస్ లో ఏముందో చూసుకోవాలి. ఇక్కడ 10,000 చూస్తున్నాం కాబట్టి 10,000 థౌసండ్స్ ప్లేస్ లో ఏముంది? 6 ఉంది. 6 ఉంటే ఏం యాడ్ చేయాలి మనము? 1 యాడ్ చేయాలి బిఫోర్ నంబర్ కి. 5 + 1 6. నెక్స్ట్ followed by zeros. What is the nearest number for 56,003? 60,000. అలాగే ఏ నెంబర్ కైనా మీరు యాడ్ చేయొచ్చు. ఏ నెంబర్ అయినా 1 lakh, 10 lakhs, 1 crore, ఏ నెంబర్ కైనా నియరెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే ట్రిక్ ఫాలో అయ్యారంటే ఈజీగా వస్తుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్, subscribe and like. Thank you for watching.